హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ముందు వీడియోలో చెప్పాను కదా, నేను ఎక్కడికెళ్ళాను ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో అయితే తప్పకుండా చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్ వరకు చూసినట్టయితే ఇది మొత్తం కూడా నేను క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు మేమైతే ఎక్కడున్నామంటే రెస్టారెంట్లో ఉన్నాం. ఫారెస్ట్ రెస్టారెంట్. అస్సలు చాలా అంటే చాలా బాగుంది. అదేంటంటే ఈ మధ్య ఇవి యాంబియన్స్ అంటారు కదా, మనకి కొన్ని ఇంగ్లీష్ పదాలు అయితే రావు. కొంచెం అక్కడక్కడ అడ్జస్ట్ అవ్వండి. మళ్ళీ ఏయన్నా బూతులుగా మాట్లాడితే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ చేసేసేయండి. ఇది కూడా ఇంగ్లీషే. మనకి ఇంగ్లీష్ అయితే చాలా తక్కువ అనమాట రావటం. ఏదో అక్కడక్కడ కొంచెం వాడుతూ ఉంటాను. అడ్జస్ట్ అవ్వండి. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ మేము ఆర్డర్ చేసింది సూప్ ఆర్డర్ చేసాం. టమాటా సూప్ అయితే నేను తీసుకుంది. ఇంకా మిగతా వాళ్ళు అయితే కొంతమంది టమాటా, కొంతమంది వెజ్ సూప్ అయితే ఆర్డర్ చేసుకున్నారు. ఇది ఫ్యామిలీ రెస్టారెంట్. చాలా అంటే చాలా బాగుంది. అసలు వాతావరణంగా ఒక సన్న మ్యూజిక్ అయితే స్ట్రోల్ అవుతూ ఉంది. చాలా బాగుందన్నమాట. మేము ఎంజీ మాల్ కాడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ రెస్టారెంట్లో ఎవరు లేరు. ఇవి 2 ఫ్లోర్స్ అనమాట. కింద ఒక ఫ్లోర్ ఉంది, పైన ఒక ఫ్లోర్ ఉందన్నమాట. కింద అయితే ఉన్నారు కానీ పైన అయితే ఎవరు లేరు. ఇంకా మేము ఒక్కళ్ళమే, మా ఫ్యామిలీ వరకే ఉంది. మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ. మేము తిరుపతి వెళ్ళాం కదా అందరం కలిసి. అక్కడి నుంచి వాళ్ళ ఇంటికాడ నుంచి ఎంజీబీ మాల్ కాడ నుంచి రెస్టారెంట్కి వచ్చేసాం. ఇక ఇప్పుడైతే మనం ఫుడ్ వెంటనే అయితే సూప్ అయిపోయిన తర్వాత స్టార్టర్స్ అంటే వెజ్ మంచూరియా, గోబీ మంచూరియా, వెజ్ మంచూరియా కూడా కాదు, గోబీ మంచూరియా అనమాట. మనకి అస్సలు నా ఫేస్ చూడండి ఎలా ఉందో. వెజ్ మంచూరియా అంటేనే మనకు అస్సలు నచ్చని పదార్థం అనమాట. ఇది ఎలా ఉండిద్దో ఏంటి. ఇంకా మా సిస్టర్ని అడుగుతున్నాను, కావాలా నీకు కావాలా అంటే వాళ్ళు వచ్చి మనకి సర్వ్ చేసి వెళ్ళారు. వరుసనే మనం ఆర్డర్ చేసిన ఐటమ్స్ మొత్తం వాళ్ళే అందరికీ సమానంగా వడ్డిచ్చేసి వెళ్తున్నారనమాట. కావాలా అని అడుగుతున్నాను. ఏం పర్లేదు బాగానే ఉండేది తినని చెప్తుంది అనమాట తను. ఇంకా ఫస్ట్ అయితే దీంట్లో జీడిపప్పులు ఉంటే అవి వేరుకొని తిన్నా. మెల్లిగా వాళ్ళు పుల్క ఆర్డర్ చేశాను అనమాట. అది వచ్చే లోపల ఎట్లాగట్లా మెల్లిగా కానిచ్చేసాను. ఇంకా దీనికోసం మేము 3 కర్రీస్ అయితే ఆర్డర్ చేశారనమాట. ఇవన్నీ కూడా మా మరిది గారే ఆర్డర్ చేసింది. ఇంకా ఒకటి వచ్చేసి పన్నీర్ కర్రీ, ఇంకోటి వెజ్ కర్రీ, ఇంకోటి మేతి చమక్, అదేదో ఆ పేరు కొంచెం భలే గమ్మత్తుగా ఉండిద్ది. ఆల్రెడీ ఒకసారి అదైతే నేను మేతి చమక్ ఒకసారి ట్రై చేశాను. ఇది సెకండ్ టైం అనమాట. ఇంకా మనకి పుల్కాలు అయితే వచ్చేసినాయి. నా మంచూరియా అయితే నా ప్లేట్లోనే ఉంది. అవి అయితే కొంచెం మెల్లిగా తింటున్నాను. ఇంకా తినేసాక ఇంకా సర్వ్ చేస్తున్నారు కర్రీ అయితే. ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ. కర్రీస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి బయట ఫుడ్స్ కొన్ని హోటల్లో అంటే ఈ మధ్య పెట్టిన వీడియోస్లో అంటే వరుసనే వస్తూ ఉన్నాయి కదా, మనం హోటల్లో తిరుపతిలో కూడా హోటల్లో తిన్నాం. అస్సలు అక్కడ అంతగా భోజనం నచ్చలేదు. కానీ అడ్జస్ట్ ఇంకా ఇక్కడైతే మాత్రం సూపర్గా ఉంది. మన ఊర్లు మనకి బాగానే ఉంటాయి కదా. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వెజ్ కర్రీ. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అయితే చెప్పాను కదా మేతి చమక్ అని. ఇది పన్నీరు అండ్ మేతి కాంబినేషన్లో చేస్తారంట. కూర అయితే మాత్రం చాలా బాగుంది. ఇది ఆల్రెడీ నేను ఒకసారి చీరాల్లో ట్రై చేశాను. ఇది సెకండ్ టైం తింటాము. ఇంకా తను మా సిస్టర్కి కూడా చెప్తున్నాను, మనం తిన్నాం కదా అప్పుడు కూడా తింతోనే వెళ్ళామన్నమాట. చాలా బాగుంది కర్రీ అయితే. పుల్కాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మేము ఒక 2 పుల్కాలు తినేసరికి పొట్ట ఫుల్ అయిపోయింది. ఇంకా నేనైతే ఇంకా వేయించుకోమంటున్నారు కానీ మన వల్ల కాదన్న. కర్రీ అయితే మాత్రం కర్రీ కాదు, చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంకా రెస్టారెంట్లకి మనం చాలా తక్కువ ఇట్లా ఎప్పుడన్నా ఎవరన్నా బయటికి తీసుకెళ్ళినప్పుడు వెళ్ళడం తప్ప, మనం ఎన్ని తిన్నాక బిల్లు అయితే మామూలుగా ఉండదు కదా, అది వేరే విషయం. దాని గురించి అస్సలు మాట్లాడుకోకూడదు. ఎందుకంటే బిల్లు గురించి మాట్లాడుకున్నాం అనుకో ఇప్పుడు తినేది కూడా తినబుద్ధి కాదు. అంత మాటలు రావటం లేదు. మెల్లిగా తినేసేసి నిదానంగా మీకు రెస్టారెంట్ మొత్తం కూడా చూపిస్తాను. చూడండి. మా మండి అని వస్తుంది. వెజ్ మేము వెళ్ళింది నాన్ వెజ్ కాదు, వెజ్. ఎందుకంటే మేము ఊరి నుంచి వస్తున్నాం కదా. ఇదిగో మా బొడ్డం కూడా తినేసి హ్యాండ్ వాష్, వాళ్ళు మనకి హ్యాండ్ వాష్కి బౌల్స్ కూడా ఇచ్చారు. మా బొడ్డం అయితే ఇంకా సోప్ వేసి తోముతుంది అనమాట. రెస్టారెంట్ అంతా కూడా ఒకసారి చూసేసేయండి. ఇక్కడ మనకి బర్త్డే పార్టీలు చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. వీటికి కూడా మంచిగా డెకరేషన్ చేశారు బెలూన్స్తో. అసలు చిన్నపిల్లల్ని తీసుకొస్తే ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట. నాకు తెలిసిందైతే నేనే ఎంజాయ్ చేశాను అనమాట. నేను కూడా ఒక చిన్నపిల్లని అయిపోయాను. అక్కడికి వెళ్ళాక ఈ టాయ్స్ అన్నీ చూశాక, బొమ్మలు చూశారు కదా ఎంత బాగున్నాయో, అవి కూడా ఎక్కడ పెట్టాలో అక్కడైతే పెట్టారు. ప్యారెట్స్, ఉడతలు,
లాంతర్స్ చెట్లకు కూడా లాంతర్స్ ఉన్నాయి. అవి నేను అంత గమనించలేదు. తీసాను అనుకున్నా. కానీ ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే మనకి అంత క్లియర్‌గా ఆకుల మధ్యలో బుడ్డ బుడ్డ లాంతర్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇగో ఇదొచ్చేసి జిరాఫీ. మళ్ళీ అక్కడ గోడల పైన పెయింటింగ్ కూడా చూడండి. ఇంకా అడవి పక్క నుంచి బస్సులు వెళ్తున్నట్టు అదేంటి దాన్నేమంటారు జిరాఫీ. దాని దగ్గర ఒక బావి కూడా ఉంది. ఇదొచ్చేసి 2 టేబుల్స్ ఉన్నాయి. ఒక గృహలో ఉన్నట్లు అసలు అక్కడ కూర్చొని తినటానికి గానీ అది బాగుంటానికి. చూడండి అటు నుంచి అయితే మనకేం కనిపించట్లేదు చీకటిగా. ఇటైతే కొంచెం లైట్‌గా కనిపిస్తుంది. ఈ 2 టేబుల్స్ అయితే సెపరేట్‌గా ఉన్నాయి. అవి వేరే అది అంతవరకు వేరేలాగా ఉంది. ఇంక ఇవన్నీ కూడా రియల్‌గా అసలు ఆకులు కానీ చెట్లు అల్లుకోవటం కానీ పెద్ద పెద్ద మాన్లు ఆ చెట్టు తొర్రలు కానీ చాలా బాగున్నాయి. వీటి మధ్యలో టాయ్స్ పెట్టారనమాట. పులులు, ఎలుగుబంట్లు. ఇటు సైడ్ ఎలుగుబంటి ఉంది. నేను తీయలేదు. తర్వాత వెళ్ళి చూశాను. నేను మామూలుగా చూశానమాట. ఇవి ఇక్కడ ఇప్పుడు మీకు చూపించే దగ్గర పైకి ఉంది చెట్లు ఆకుల మధ్యలో. ఇది వచ్చేసి పిచ్చుగూడు కనిపిస్తుంది కదా, వైట్ దాని పక్కన ఇక్కడ పిచ్చుగూడు. ఇది వచ్చేసి డ్రాగన్. దాంట్లో నోట్లో నుంచి మంటలు వస్తున్నట్టు కానీ అసలు ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఈ ప్లేస్ అంతా కూడా చాలా బాగా నచ్చింది. మనం పిల్లల్ని తీసుకెళ్ళామంటే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా హోటల్ కూడా చాలా నీట్‌గాను మనకి సర్వ్ చేసేవాళ్ళు కానీ అదంతా కూడా చాలా బాగా అనిపించింది. నేను ఇప్పటి వరకు వెళ్ళిన హోటల్స్ వరకు చెప్తున్నాను. రెస్టారెంట్స్‌కి అంటే మనం చాలా వెళ్ళలేదులేండి. ఏదో 1, 2 రెస్టారెంట్‌లకి వెళ్ళిన దానికి. ఇది వచ్చేసి చెట్టు తొర్రలో పిల్లి కూర్చున్నట్టు ఆ పిల్లి బొమ్మ. నాకేంటంటే కొంచెం బిడియంగా ఉందనమాట వీడియో తీసుకోవడానికి కూడా. వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, వాళ్ళు అక్కడే ఉన్నారు కదా, ఏమన్నా అనుకుంటారేమోనని నేను తీస్తున్నాను. కానీ ఒక పక్క కొంచెం ఏంటంటే కొన్ని ప్లేసులకు వెళ్ళినప్పుడు వీడియోస్ తీయమాకండి అని చెప్తున్నారు. వాళ్ళు చూస్తున్నారు. కానీ నేను అంతా వీడియోస్ తీయడానికి కొంచెం వెనకాడాను అనమాట. ఇక్కడ ఇంకా మేము తినటం అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగాము. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ అయితే. ఫొటోస్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫుడ్డు ఎంజాయ్ చేయొచ్చు, మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడున్న వాతావరణం అంటే ఇదంతా కూడా ప్రకృతిలో ఒక చెట్ల మధ్య కూర్చొని పులి ఇక్కడంతా కూడా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇంకా రెస్టారెంట్ కాడి నుంచి ఇంటికి వచ్చేసాక ఆ రోజు నైట్ అక్కడే వండేసి మళ్ళీ ఇంకా మా ఊరైతే బయలుదేరిపోయాం. ట్రైను స్టార్ట్ అయిన కాడి నుంచి మేము రైల్వే స్టేషన్కి వచ్చేసరికి కూడా వర్షం లేదు. రైల్వే స్టేషన్ కాడికి వచ్చాక వర్షం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు చూడండి ఇక్కడి నుంచి మొత్తం వర్షాలే స్టార్టింగ్. అక్కడ ఆల్రెడీ మా ఊర్లో అయితే ముందు రోజు నైటు ఫుల్గా పడిందంట. మా వారికి ఫోన్ చేస్తే ఇట్లా వర్షం పడుతుందని, మీకు రాత్రి పడలేదన్నారు. రాత్రి నిన్న నైట్ కూడా పడిందనమాట. మేము రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం కదా, అప్పుడు కూడా ఫుల్గా వర్షం పడుతుంది. ఇప్పుడు మేము ట్రైన్లో వస్తున్నప్పుడు అయితే లైట్గా అనమాట. అంటే మనకి గొడిగేం అవసరం ఉండదు. లైట్గా సన్న జల్లు అయితే మేము స్టార్ట్ అయిన కాడి నుంచి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. కరెంట్ పోయిందనమాట. ఇంకా వంట అయితే ఇంకా పూర్తి కాలేదు. వంట చెయ్యాలి. ఈలోపు ముద్దపప్పు అయితే వండి పెట్టే పప్పుచారు చేయబోతున్నాను అనమాట. కూరగాయలు అయితే కట్ చేసుకోవాలి. మా పాప నాకు జడేస్తానంటే ఇప్పుడే స్నానం చేసి వచ్చి మోడల్ జడ కోసం వెయిటింగ్ అనమాట. మా బాబుకి అయితే చాలా రకాల జడలు అయితే వచ్చు. తన హెయిర్ స్టైల్ కూడా తనే ఇప్పుడు వేసుకుంది. వాళ్ళ స్కూల్ లేదు కదా, 3 రోజుల మించి స్కూల్ లేదనమాట. శనివారం అది వర్షాల కారణంగా 3 రోజుల మించి సెలవు. శనివారం, ఆదివారం, సోమవారం, ఈరోజు మంగళవారం అనమాట. 3 రోజుల మించి సెలవులే స్కూల్కి. ఇంటి దగ్గర ఉండి ఏం తోసట్లేదు అనమాట. నిన్నే మా సిస్టర్ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చారు. సండే రోజు వెళ్ళారనమాట. నిన్న సాయంత్రం వచ్చారు. నిన్న సాయంత్రం స్కూల్ లేదని మళ్ళీ మెసేజ్ పెట్టారు స్కూల్ వాళ్ళు. ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి స్కూల్ లేకపోతే